ఏం మాయ చేశావే పార్ట్ 15. గుళ్ళో అన్విని టార్గెట్ చేసిన ఆ షూటర్ పాయింట్ బ్లాంక్లో ఉన్న అన్విని చూస్తూ బ్లూటూత్లో కాల్లో కనెక్ట్ అయ్యి ఉన్న సహానాతో కెనై అనడంతో అటువైపు కాల్లో ఉన్న సహానా షూట్ దట్ బ్లడీ కిడ్ మైకిల్ అని అరిచింది ఆవేశంగా. ఆమె కోపం ఆవేశం అతనికి అలవాటే కావడంతో ఓకే అంటూ అతను షూట్ చేయడం, ఆ బుల్లెట్ త్రుటిలో తప్పి ప్రేమ భుజాన్ని రాసుకొని పోవడంతో అతను ఆ ఛాన్స్ని మిస్ చేయడం ఇష్టం లేక పక్కనే ఉన్న పొదల్లో హైడ్ అయ్యి మరోసారి షూట్ చేశాడు. కరెక్ట్గా అతను ట్రిగర్ నొక్కినప్పుడే అతన్ని గమనించిన ప్రేమ బుల్లెట్కి బలవ్వడంతో ఇక మైకిల్ అక్కడే ఉండి తనని తాను రిస్క్లో పడేయడం ఇష్టం లేక వెంటనే అక్కడి నుండి బయటపడ్డాడు. అప్పటి కాల్లో అన్వి మిస్ అయింది అని తెలుసుకున్న సహానా తన రూమ్లో ఉన్న వస్తువులన్నింటినీ తన కోపానికి బలి చేస్తూ పిచ్చిపట్టిన దానిలా అరుస్తూ తన కోపాన్ని బయట పెడుతుంది ఆమె. అప్పటికే గుళ్ళో పంతులు గారు అంబులెన్స్కి ఫోన్ చేసి అదే విషయం అదిత్కి చెప్పారు. క్షణాల్లో అంబులెన్స్ రావడం, ఆదిత్ తన భుజాన ప్రేమ కోసం కన్నీళ్లు పెడుతున్న కూతుర్ని అలానే ఉంచుకొని ప్రేమతో అంబులెన్స్ ఎక్కి తన తల్లిదండ్రులకు క్యాబ్ బుక్ చేసి అక్కడి నుండి హాస్పిటల్కి వచ్చేయమని అతను అంబులెన్స్లో వెళ్ళిపోయాడు. స్పృహలో లేని ప్రేమకు గాయమైన 2 చోట్ల నుండి బ్లడ్ ఎక్కువగా పోతుంటే అంబులెన్స్లో ఉన్న నర్స్ ట్రీట్ చేస్తూ ఉంది. ప్రేమకి ఏమైందో తెలియని అన్వి ఆమెను చూస్తూ అమ్మకేమైంది డాడీ అంటూ ఏడుస్తూనే ఉంది. అసలే ప్రేమ అన్వి ప్రాణాన్ని కాపాడి అడ్డుపడి ఆమె ప్రాణాల మీదకు తెచ్చుకోవడం కల్లారా చూసిన అదిత్ మనసు మెదడు స్తంభించిపోయాయి. అందుకే తనంతటా తానుగా ఆమె విషయంలో అప్పటికప్పుడు రియాక్ట్ కాలేకపోయాడు. ప్రేమను అన్వితో ఎలాంటి రక్త సంబంధం లేకపోయినా అచ్చం కన్నతల్లిలానే తన కూతుర్ని సేవ్ చేయడంతో అతని మైండ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. ఇంతలో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరుకోవడంతో ప్రేమను డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్తే ఆమె వెనుక అదిత్ తన కూతుర్ని తీసుకొని బయలుదేరాడు. ఓటి ఏదో దీర్ఘాలోచనలో మౌనంగా కూర్చున్న అదిత్ని డిస్టర్బ్ చేస్తూ లోపల నుండి వచ్చిన ఒక నర్స్, సార్ మేడంకి ఎక్కువ బ్లడ్ లాస్ అయింది, డాక్టర్ వీలైనంత తొందరగా బ్లడ్ అరేంజ్ చేయమంటున్నారు అని కంగారుగా చెప్పి ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. నర్స్ మాటలకి తన ఆలోచనల నుండి తేరుకున్న అదిత్ ఆమె అలా వెళ్ళిపోవడంతో అసలు ప్రేమ బ్లడ్ గ్రూప్ ఏంటో తెలియకుండా బ్లడ్ అరేంజ్ చేయడం ఏంటని ఇరిటేట్ ఫీల్ అవుతూ వెంటనే తమ్ముడికి కాల్ చేయబోయాడు. అప్పటికే తులసి గారిని తీసుకొని అదే హాస్పిటల్కి చేరుకున్న వైభవ్కి చంద్రశేఖర్ గారు వాళ్ళు వెళ్ళాక జరిగిన విషయం అంతా వివరించగానే అసలే తులసి గారికి ఏమవుతుందో అని వాళ్ళు కంగారులో ఉన్న ప్రసాద్ గారిని, శారదా గారిని విషయం చెప్పి ఇంకా కంగారు పెట్టలేక వర్షాన్ని తీసుకుని పక్కకి వెళ్ళి ఆమెకు విషయం మొత్తం చెప్పాడు. వైభవ్ చెప్పింది విన్న వర్ష ఏడుస్తూ ఇప్పుడు ఎక్కడుందండి అని అడిగింది. స్నేహితురాలి పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఇప్పటి వరకు ఆమె కళ్ళల్లో కోపం, చిరాకు తప్ప బాధ, కన్నీళ్లు చూడని వైభవ్ ఆ క్షణం ఆమెను అలా చూడలేకపోయాడు. మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నట్టు నొప్పి తెలుస్తుంటే చనువుగా ఆమె కళ్ళు తుడిచి ప్రేమగారికి ఏం కాదు, నువ్వేం టెన్షన్ పడకు అంటూ తన అన్నకి కాల్ చేశాడు. అదిత్ తను కాల్ చేయబోతుండగా తమ్ముడి నుండే కాల్ రావడంతో విషయం చెప్పి బ్లడ్ అరేంజ్ చేయమని తమ్ముడికి ఆర్డర్ వేసి అప్పటికే ఏడ్చి అలసిపోయి నిద్రపోతున్న కూతురి తల నిమురుతూ అప్పటి వరకు రాని ఆలోచన అప్పుడు వచ్చింది అతని మైండ్లోకి. అసలు ఆ షూటర్ 2 సార్లు టార్గెట్ చేసింది అన్వినే అని క్లియర్గా తెలిసిపోతుంది. టైం బాగుండి ఫస్ట్ టైం అన్వి తప్పించుకుంటే రెండోసారి మాత్రం ప్రేమ తన ప్రాణాలను రిస్క్లో పెట్టి మరీ ఆ పసి ప్రాణాన్ని కాపాడింది. ఇదంతా ఆలోచిస్తున్న అదిత్ పిడికిలి కోపంతో బిగుసుకుంటే ఇంతలో వర్ష ద్వారా ప్రేమ బ్లడ్ గ్రూప్ తెలుసుకున్న వైభవ్కి ప్రేమది తనది ఒకటే బ్లడ్ గ్రూప్ కావడంతో ఆలోచనల్లో ఉన్న తన అన్నకి అదే విషయం ఇన్ఫామ్ చేసి అతను బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళాడు. ఇంతలో అక్కడికి చేరుకున్న చంద్రశేఖర్ గారు, వైశాలి గారు అదిత్ని ప్రేమ కండిషన్ ఎలా ఉంది అని అడిగితే అతను ఎలాంటి సమాధానం ఇవ్వకుండా నిద్రపోతున్న అన్విని తల్లి చేతికి అప్పగించి ప్రేమగా కూతురి నుదుటిపై ముద్దు పెట్టుకొని చాలా గంభీరంగా పక్కకి వెళ్ళిపోయాడు. అదిత్ వైఖరికి అలవాటు పడ్డ వైశాలి గారు వాళ్ళు వైపే చూస్తూ వింతగా చూస్తున్న వర్షను చూస్తూ మాకు ఇది మామూలేనమ్మా, ప్రేమకు ఎలా ఉంది అని అడిగారు. వైభవ్ బ్లడ్ ఇవ్వడానికి వెళ్ళిన వరకు చెప్పి రూమ్ వైపే చూస్తూ కూర్చుంది వర్ష. కాసేపటికి వైభవ్ బ్లడ్ ఇచ్చేసి బయటకు వస్తే మరి కాసేపటికి ప్రేమను ట్రీట్ చేసిన డాక్టర్స్ బయటకు వచ్చి ప్రాబ్లం ఏం లేదు,
కాకపోతే స్పృహ రావడానికి టైం పడుతుంది. నౌ షీఈజ్ ఓకే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోవడంతో అందరూ రిలాక్స్గా ఊపిరి పీల్చుకున్నారు. ప్రేమ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్స్ చెప్పడంతో వైభవ్, వర్ష తులసి గారి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆవిడను ట్రీట్ చేసిన డాక్టర్ ఆమెకు మైల్డ్ స్ట్రోక్ అని చెప్పడంతో అందరూ దిగులుగా అక్కడే కూర్చుండిపోయారు. కాసేపటికి ఎలాగో ధైర్యం చేసి వైభవ్ ప్రేమ కండిషన్ గురించి చెప్పేసరికి శారదా గారు, ప్రసాద్ గారు చాలా భయపడ్డారు. వాళ్ళిద్దరినీ అక్కడే ఉండమని వెళ్ళి ఇంకా స్పృహలోకి రాని ప్రేమను గ్లాస్ డోర్ నుండి చూసి బాధపడుతూ వచ్చేశారు. అటు పక్కకి వెళ్ళిన అదిత్ ఇన్నేళ్ల తర్వాత మొదటిసారి తనంతట తానే జశ్వంత్కి కాల్ చేసి విషయం చెప్పి ఇది ఎవరు చేశారో ఉన్న పలంగా తెలుసుకోమని చాన్నాళ్ళ తర్వాత తన ప్రాణ స్నేహితుడికి ఆర్డర్ వేశాడు. అదిత్ వైభవ్కి ప్రేమకు పెళ్లి జరగబోతున్న విషయం చెప్పలేదు. ఇక్కడ అదిత్ జశ్వంత్కే ఎందుకు ఫోన్ చేశాడు అంటే ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు ఎక్కువ శాతం జశ్వంత్యే హ్యాండిల్ చేస్తూ ఉంటాడు. పైగా అతని తండ్రి వల్ల ఏర్పడ్డ కనెక్షన్స్ వల్ల జశ్వంత్ ఇలాంటి వాటిల్లో కాస్త యాక్టివ్గా ఉంటాడు. కానీ అదిత్ అలా కాదు. అదెందుకో అతని పాస్ట్ చెప్పినప్పుడు రివీల్ అవుతుంది. అదిత్ చెప్పింది విన్న జశ్వంత్కి తను ఎంతో ఇష్టపడే అన్వికి అలా అయ్యింది అన్న బాధ ఒకవైపు అయితే, తను దేవతలా ఆరాధిస్తున్న ప్రేమకు అలా అయ్యింది అని గుండె కోత ఒకవైపు. క్రమేణా ఆ బాధ కోపంగా మారేసరికి వెంటనే కమిషనర్కి కాల్ చేసి విషయం చెప్పి వీలైనంత తొందరగా ఇది ఎవరు చేశారో తెలుసుకోమని చెప్పాడు. మరు వెంటనే తనకి బాగా పరిచయం ఉన్న ఒక డిటెక్టివ్కి కాల్ చేసి విషయం అంతా వివరించగానే అతను అంతా నేను చూసుకుంటానని భరోసా ఇవ్వడంతో జశ్వంత్ వెంటనే విజయవాడకి రిటర్న్ అవ్వడానికి సిద్ధమయ్యాడు. అదిత్ జశ్వంత్తో కాల్ మాట్లాడి కట్ చేయగానే తనని తాను చాలా వరకు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నిజానికి జరిగిన ఇన్సిడెంట్ అతనిలో అన్వికి ఏమవుతుందో అన్న భయాన్ని, అన్విని చంపాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందో అన్న కోపాన్ని కలిగిస్తుంటే అది తన తల్లిదండ్రుల ముందు బయట పెట్టలేక తన బిడ్డను వాళ్ళకి అప్పగించి ఇలా బయటకు వచ్చాడు. చాలాసేపటికి తనలో కలుగుతున్న ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకున్న అదిత్ వెంటనే కూతురి దగ్గరకు చేరి అప్పుడే నిద్ర లేచిన తన కూతురు ప్రేమ కోసం మళ్ళీ ఏడవడం చూసి కూతురిని తన చేతుల్లోకి తీసుకొని కాస్త సీరియస్గా స్టాప్ ఇట్ బేబీ, మనకి ఫ్లైట్ టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అనడంతో అన్వి ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ తన వైపే బాధగా నానమ్మ, తాతయ్య, బాబాయిలను చూస్తూ నాకు అమ్మ కావాలి అని ఏడవడం మొదలుపెట్టింది. అన్వి ఏడుపు క్రమేణా ఎక్కువయ్యేసరికి అదిత్కి అసహనంగా, కోపంగా, బాధగా అనిపిస్తుంటే తనని తాను చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ నీకు అమ్మ లేదు బేబీ, ఈ నాన్న మాత్రమే ఉన్నాడు అంటూ అన్విని తీసుకొని కోపంగా అక్కడి నుండి బయటకు బయలుదేరాడు. ఇక అన్వి అక్కడే తన నుండి పూర్తిగా దూరం అయిపోతుంది అన్న భయంతో, అందుకే తన బిడ్డ ఎంతగా ఏడుస్తున్నా కొంచెం కూడా మెల్ట్ అవ్వకుండా అప్పటికే అదిత్ బుక్ చేసిన క్యాబ్ హాస్పిటల్ బయట వెయిటింగ్లో ఉండడంతో అన్వి ఎంతగా ఏడుస్తున్నా తన గుండెను బండరాయి చేసుకొని ఫాస్ట్గా లిఫ్ట్ నుండి గ్రౌండ్ ఫ్లోర్కు వెళ్ళాడు. అదిత్ లిఫ్ట్లో ఉండగా ఒక పెద్ద ఆవిడ అన్వి అంతలా అమ్మ కావాలి డాడీ అని ఏడవడం చూసి అబ్బాయి పాపం పసిప్రాణం తల్లి కోసం అంతగా ఏడుస్తుంటే పాపని మీ ఆవిడ దగ్గర వదిలి వెళ్ళొచ్చు కదా అనింది. ఆవిడ ఆ మాటకి అదిత్కి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఆవిడ మాటలకి పిచ్చ ఇరిటేట్ ఫీల్ అవుతూ ఆవిడకి ఎలాంటి సమాధానం చెప్పకుండా సీరియస్గా ఆవిడకు ఒక లుక్ ఇచ్చి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి చేరగానే వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. పాపం ఆవిడ అదిత్ భార్య హాస్పిటల్లో ఉందేమో, పాపను హాస్పిటల్లో భార్య దగ్గర ఉంచడం ఇష్టం లేక అదిత్ అలా తీసుకువెళ్తున్నాడేమో అనుకొని అలా సలహా ఇచ్చింది. కానీ అజిత్ ప్రవర్తనకి నొచ్చుకుంటూ ఈ కాలం పిల్లలు ఇలానే ఉన్నారు అనుకుంటూ ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అసలేం జరుగుతున్న సిచ్యువేషన్స్కి మనసు చెదిరిపోయిన అదిత్ ఒక పక్కన అన్వి ఏడుపు, మరో పక్క ఆ పెద్దావిడ మాటలతో విసిగిపోయాడు. అదే కోపంలో బేబీ షటప్ అని అరిచాడు చాలా కోపంగా అదిత్. ఆ అరుపుకి డ్రైవ్ చేస్తున్న క్యాబ్ డ్రైవర్ కూడా హడలిపోయి సడన్ బ్రేక్ వేసి కారు ఆపేశాడు. అప్పటికి కానీ అదిత్ తనేం చేశాడో గ్రహించలేకపోయాడు. అప్పటికే తన అరుపుకి భయంతో తనని అతుక్కుపోయి చిన్నగా వణుకుతున్న తన బిడ్డను చూసి ఒక్కసారిగా మనసు చివుక్కుమంది. తనని తాను పూర్తిగా కంట్రోల్ చేసుకొని ఇక అతని బెదురుగా చూస్తున్న డ్రైవర్ని కళ్ళతోనే పోనీ అని సైగ చేసి సన్నగా వణుకుతున్న అన్వి వెన్ను నెమురుతూ బేబీ డూ యూ లవ్ డాడీ అని అడిగాడు చాలా సౌమ్యంగా.
క్షణంలో మారిన తండ్రి గాంభీర్యానికి, అతని గొంతులో వినిపిస్తున్న మాధుర్యానికి అన్వి కాస్త రిలాక్స్ అవుతూ తనలో ఉన్న భయాన్ని తగ్గించుకొని తండ్రి ప్రశ్నకు ఐ లవ్ యూ ది మోస్ట్ డాడీ అంటూ అదిత్ని గట్టిగా చుట్టుకుపోయింది. కూతురి జవాబుకి అదిత్కి ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరగగానే కూతురి చుట్టూ చేతులు చేర్చి ఆ పసి ప్రాణాన్ని తన గుండెలకు హత్తుకున్నాడు. ఇంతలో క్యాబ్ ఇంటి ముందు ఆగడంతో ఆ తండ్రి కూతుర్లనే వింతగా చూస్తున్న డ్రైవర్కి ఫేర్ చెల్లించి అతని చూపులను ఏమాత్రం కేర్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆదిత్. వాళ్ళిద్దరూ క్యాబ్లో కూర్చున్న దగ్గర నుండి వాళ్ళని అబ్జర్వ్ చేసిన డ్రైవర్ ఆదిత్ ప్రవర్తనకి విసుగుపోతూ తల పక్కకి తిప్పగానే బృందావనం అని ఉన్న నేమ్ ప్లేట్ని చూస్తూ ఇలాంటి పిచ్చోళ్ళు ఉండే ఇంటికి ఈ పేరు ఏం సెట్ అవుతుంది, పిచ్చి హాస్పిటల్ అని పెట్టుకుంటే సరి అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు అతను. ఇంట్లోకి వెళ్ళిన ఆదిత్కి మనసు మెదడు ఏ మాత్రం అతనికి సహకరించకపోవడంతో ప్రేమ బ్లడ్తో తడిచి ముద్దైన తన షర్ట్ని చూసుకొని విసుక్కుంటూ బేబీ ఫ్రెష్ అవ్వగలవా అని అడిగాడు. ఆదిత్కి తెలియదు కదా, 5 ఏళ్ల అన్వి ఇప్పటి వరకు తనంతట తానుగా ఎప్పుడూ ఫ్రెష్ అవ్వలేదు. అన్నీ ఎక్కువగా వైశాలి గారు లేదంటే వైభవ్ కానీ అన్వి బాగోగులు అన్నీ చూసుకోవడం. ఇప్పుడు తండ్రి అడిగిన ప్రశ్నకు అన్వి బేలగా చూస్తూ లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో ఆదిత్ తన టెన్షన్స్ మర్చి చిన్న చిరునవ్వుతో అన్వికి తనకి డ్రెస్ తీసిపెట్టి అన్వికి తనే స్నానం చేయించి రెడీ చేసి తను కూడా ఫ్రెష్ అయి వచ్చి కిచెన్లోకి వెళ్ళాడు. తనకి అన్వికి జ్యూస్ ప్రిపేర్ చేసుకొని తాగేసి ఇద్దరు బెడ్ ఎక్కేశారు. ఆదిత్ అయితే నిద్రలోకి జారుకున్నాడు. తండ్రి గుండెల మీద ఉన్న అన్వికి ప్రేమ ఎలా ఉందో అన్న ఆలోచనలతో నిద్ర పట్టక ఆదిత్ గుండెల మీద నుండే అతని మొహంలోకి చూస్తూ అమ్మ అంటే నీకెందుకు అంత కోపం డాడీ, నాకు నువ్వు అమ్మ ఇద్దరూ కావాలి అనింది. కూతురి మాటలు ఆదిత్ అంతా మత్తు నిద్రలో ఉన్నా కూడా అతని మనసుకి చేరడంతో అప్రయత్నంగా అతని కళ్ళల్లో చేరిన కన్నీళ్లు అతని కంటి కొసల నుండి బయటకు రావడం చూసిన అన్వి ఆ కన్నీళ్లను తుడిచి ఆదిత్ బుగ్గని కిడ్ చేసి ఐ వాంట్ ఏ హ్యాపీ ఫ్యామిలీ విత్ బోత్ ఆఫ్ యూ అన్న మాటకి ఆదిత్ మనసు బాధతో మూలిగింది. అంత చిన్న పిల్ల వయసుకి మించిన భారాన్ని మనసులో మోస్తూ అంతకంటే మించిన మాటకు మాట్లాడేసరికి కూతురి కోరికకు ఆదిత్కి చాలా బాధేసింది. ఎందుకంటే తను ఎట్టి పరిస్థితుల్లోనూ తన భార్య స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వలేడు. అందుకే కళ్ళ ముందే తన ప్రాణమైన బిడ్డ తల్లి ప్రేమ కోసం అంత ఆరాటపడుతున్నా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. కానీ కూతురి కోరికకు తల వంచలేకపోతున్నాడు. కానీ నెమ్మదిగా కూతురి కోసం అతని మనసు కరగడం, పరిస్థితులు కూడా ఆదిత్ మనసు మార్చే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాయి. అందుకే వాటి వల్ల ఆదిత్ భయం రెట్టింపయ్యింది. ఇలానే ఉంటే అన్వి కోరిక కోసం ఎక్కడ తను బెండ్ అయిపోతాడో, దానివల్ల తన కూతురు తనకి ఎక్కడ దూరం అయిపోతుందన్న భయంతోనే ముందు కంటే కఠినంగా, మొండిగా, మూర్ఖంగా తనని తాను మార్చుకున్నాడు. ఆ మొండితనంతోనే తన కళ్ళ ముందు ఇంత జరిగినా కూడా అతని మనసు మెదడు అతనితో ఎంత పోరు పెట్టుకుంటున్నా ఆ ఒత్తిడిని భరిస్తున్నాడే కానీ తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేకపోతున్నాడు. హాస్పిటల్లో ఆదిత్ మొండిగా అన్విని అలా తీసుకువెళ్తుంటే వర్షకి అతని మీద చాలా కోపం వచ్చింది. అసలు ఏ బిడ్డ ప్రాణం కాపాడడానికి ప్రేమ తన ప్రాణాలను రిస్కులో పెట్టిందో ఇప్పుడు ఆ బిడ్డను ప్రేమకు దూరంగా తీసుకెళ్లేసరికి వర్ష బాధగా అతని వైఖరికి కోపంగా అనిపించింది. కానీ అది తను రియాక్ట్ అయ్యే పరిస్థితి కాకపోవడంతో మౌనంగా ఉండిపోయింది. ఆమె పక్కనే ఉన్న వైభవ్ వర్ష ముఖ కవలికలు బట్టి ఆమె మనసులో భావం అర్థం చేసుకోగలిగాడు. కానీ తన అన్న పరిస్థితి ఇది అని ఆమెకు వివరించే ధైర్యం చేయలేకపోయాడు. ఇంకా దాంతో ఆదిత్ అలా వెళ్ళిపోయేసరికి బాధగా కుర్చీలో కూలపడి నా బిడ్డలో ఇంకెప్పుడు మార్పు వస్తుంది స్వామి, అసలు వాడు నిజంగా మారతాడా అని మనసులోనే దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఆదిత్ తీరుకు బాధపడుతూ ఉండగా లంచ్ టైం అవ్వడంతో వాళ్ళని లంచ్ చేసి రమ్మన్నా ఎవరు కదలకపోవడంతో ఆ ముగ్గురికి జ్యూస్ తెచ్చి ఇచ్చాడు. వైశాలి గారు, చంద్రశేఖర్ గారు తీసుకున్నారు. కానీ వర్ష వద్దని మొండిగా చెప్పడంతో వైభవ్కి ముందు బాధేసినా నువ్వు ఇలానే ఏం తినకుండా ఉంటే ప్రేమగారి పక్కన నువ్వు కూడా హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సి వస్తుంది మా, నా మాట విను, ప్రేమగారిని చూసుకోవడం కోసమైనా నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి మా అంటూ ఆమెకు తనే చొరవ తీసుకొని ఆమెకు బలవంతంగా జ్యూస్ పట్టించి తను కూడా కాస్త తాగి వర్ష పేరెంట్స్కి కూడా తీసుకువెళ్ళి ఇచ్చాడు. మరో 2 గంటలు గడిచేసరికి జశ్వంత్ డైరెక్ట్గా హాస్పిటల్కి చేరుకోవడం, అబ్జర్వేషన్లో ఇంకా స్పృహలోకి రాని ప్రేమ అన్వి అంటూ కష్టంగా కలవరించడం గమనించిన డ్యూటీ నర్స్
డాక్టర్కి ఇన్ఫామ్ చేయడంతో ఆయన వచ్చి చెక్ చేసి ఆవిడ పాప కోసం స్ట్రెస్ తీసుకుంటున్నారు, వీలైతే పాపను ఒకసారి ఆవిడ దగ్గరకు తీసుకెళ్ళండి అని ఆయన చెప్పాల్సింది చెప్పి ఆయన వెళ్ళిపోవడం ఒకేసరికి జరిగాయి. డాక్టర్ చెప్పింది వైభవ్, వైశాలి గారు, చంద్రశేఖర్ గారు వాళ్ళలో వాళ్ళే చాలా మదనపడ్డారు. ఎందుకంటే అదిత్తో విషయం ఇది అని చెప్పే అన్విని హాస్పిటల్కి తీసుకురమ్మని చెబితే ఆ తర్వాతి పరిణామం ఊహించడానికే భయంగా ఉండడంతో ఏం చెయ్యాలో అర్థం కాక అందరూ ఆలోచిస్తూ ఉండగా కాస్త చుచాయిగా తన స్నేహితుడి మనసు తెలిసిన జశ్వంత్ కూడా ప్రేమ అలాంటి పరిస్థితిలో ఉన్నా తనేం చేయలేకపోతున్నందుకు తన మీద తనే కోప్పడుతూ ఎవరికి వారు మౌనంగా ఉండిపోయారు. కానీ ఎవరి నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో వర్షకి బాధ, కోపం కలగలిపి చాలా చిరాకేసింది. ఇలాంటి వాళ్ళ బిడ్డ కోసమా ప్రేమ తన ప్రాణాలను లెక్క చేయకుండా కాపాడింది అని చిరాకు పడుతూ మనసులోని దేవుణ్ణి ప్రేమను కాపాడమని వేడుకుంటూ ఉంది. మొత్తానికి కాసేపటికి ప్రేమ స్పృహలోకి వచ్చింది అని నర్సు వచ్చి చెప్పడంతో ముందుగా వర్షాని ప్రేమను చూడడానికి లోపలికి వెళ్తే ఆమె వెనకే వైభవ్, జశ్వంత్ వెళ్లారు. నెమ్మదిగా స్పృహలోకి వచ్చిన ప్రేమ తన స్పృహ కోల్పోయిన తర్వాత అన్వికి ఏదైనా అయ్యిందేమో అన్న భయంతో అన్వి బంగారం అని ఏడుస్తూ ఆ రూమ్ డోర్ వైపే ఉన్న ప్రేమకు వర్ష, వైభవ్, జశ్వంత్ లోపలికి వస్తూ కనిపించారు.